అమరావతి రాజధాని నిర్మాణం. సో ఇది 2015లో మొదలైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణం. దీంట్లో కొన్ని ఐకానిక్ భవనాలు నిర్మించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. సెక్రటేరియట్, అలానే హెచ్ఓడిస్, ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అలానే హైకోర్టు, ఈ భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మించి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి భవనాలుగా వీటిని రూపొందించాలి. సో ఇది ప్రభుత్వ లక్ష్యం. అయితే 2019 తర్వాత ప్రభుత్వం మారటం, ఎక్కడ నిర్మాణాలు అక్కడే ఆగిపోవటం ఇది అందరికీ తెలిసిందే. అప్పటికే 90% పూర్తయినటువంటి భవనాలు ఆగిపోయినాయి. అప్పుడే పునాదులు, ఫౌండేషన్ వేసుకుంటున్నటువంటి భవనాలు ఆగిపోయినాయి. సో ప్రభుత్వం ఇప్పుడు మారింది. 2024లో కొత్త ప్రభుత్వం వచ్చింది. మరలా గడిచినటువంటి 5 ఏళ్ళు నిస్తేజంగా ఉన్నటువంటి అమరావతిలో మరలా పనులు ఊపందుకున్నాయి. మరలా అప్పటి ఆగిపోయినటువంటి పనులను మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే 5 ఏళ్ల నుంచి వీటిని వదిలేశారు కాబట్టి వీటి నిర్మాణాల పరిస్థితి ఎలా ఉంది, ఫౌండేషన్లోనే కొన్ని ఆగిపోయినాయి. సో వాటి పటిష్టత ఎలా ఉంటుంది, ఎందుకంటే వీటిని ఐకానిక్ భవనాలుగా నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి వీటి నిర్మించేటువంటి కట్టడాలు ఇప్పుడు 5 ఏళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు మరలా వర్క్ స్టార్ట్ చేస్తే ఈ కట్టడాల దృఢత్వం ఎంతవరకు ఉంటుంది, పటిష్టంగా ఉంటాయా ఉండవా అనేదే ప్రభుత్వం మదిలో మెదులుతున్నటువంటి ఒక ఆలోచన. సో దీనికోసమే ఐఐటి మద్రాస్కి వీళ్ళు పని అప్పగించినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వం. ఐఐటి మద్రాస్ నిపుణులతోటి, ఇంజనీర్లతోటి ఈ ఐకానిక్ భవనాలు, సెక్రటేరియట్, హెచ్ఓడిస్, అలానే హైకోర్టుకి సంబంధించినటువంటి భవనాల పునాదులు, వాటి ఫౌండేషన్స్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలి అని చెప్పి వారికి అప్పగించడం జరిగింది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్, జడ్జెస్ క్వార్టర్స్, వీటికి సంబంధించినటువంటివి ఇవి కూడా పనులు మధ్యలో ఆగిపోయినటువంటివే. వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి హైదరాబాద్ ఐఐటి నిపుణులకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజు అమరావతికి అటు హైదరాబాద్ ఐఐటి నిపుణులు, ఇటు మద్రాస్ ఐఐటి నిపుణులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. 2 రోజుల పాటు ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో నిర్మాణాలను పరిశీలించి వాటి మీద వాళ్ళు చేయాలనుకున్నటువంటి టెస్టులన్నీ చేసి ఒక నివేదిక రూపొందించి సిఆర్డిఏ అధికారులను విడివిడిగా కలిసి ఒక నివేదిక సమర్పించనున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఐఐటి బృందం అమరావతికి రాబోతున్నారు అనేది ఒక సమాచారం.